పోరాటం చేస్తామని చెప్పేసి మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి ఇప్పటివరకు మాట్లాడారు. లైవ్ ద్వారా చూస్తాం. మిగిలిన డీటెయిల్స్ చూద్దాం. ఇక ఆర్టీఓ కార్యాలయాల్లో సర్వర్ డౌన్ కావడంతో తిరుపతి జిల్లా వాసులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. 2 రోజుల నుంచి సర్వర్లు పనిచేయకపోవడంతో లైసెన్స్ డ్రైవింగ్ రెన్యువల్ కోసం ఇబ్బందులు పడుతున్నారు. తరచూ సర్వర్లు మొరాయిస్తూ ఉండటంతో లైసెన్స్ జారీ ప్రక్రియ నిలిచిపోయింది. పూర్తి సమాచారం మా ప్రతినిధి గోపినాథ్ అందిస్తారు. తిరుపతిలో ఆర్టీఓ ఆఫీస్ వద్ద ఇప్పటికే కూడా వాహనదారులు కావచ్చు లేదంటే డ్రైవింగ్ లైసెన్స్ హోల్డర్లు పెద్ద ఎత్తున ఇబ్బందులు పడుతున్నారు. గత 2 రోజుల నుంచి కూడా రిజిస్ట్రేషన్ల ప్రక్రియ అదేవిధంగానే లైసెన్స్ జారీ ప్రక్రియ ఆగిపోయిన నేపథ్యంలో కనీసం ఎల్ఎల్ఆర్లు కూడా తీసుకోవడం లేదు. ఇక్కడ చూడొచ్చు చాలామంది వాహనదారులు వాళ్ళ వాహనాలకు సంబంధించి రిజిస్ట్రేషన్ చేసుకోవాలన్నా అదేవిధంగానే డ్రైవింగ్ లైసెన్స్ పొందాలన్నా కూడా తిరుపతిలో హెడ్ క్వార్టర్స్లో ఇక్కడ తిరుపతిలో ఉన్నటువంటి కరకంబాడి వద్ద ఉన్నటువంటి ఇక్కడికి మెయిన్ ప్రధాన కార్యాలయం వద్దకి ఇక్కడికి రావాలి. అయితే నిన్నటి నుంచి కూడా ఈ సర్వర్లు మొరాయిస్తున్న కారణంగా ఈ రకంగా ఇబ్బందులు ఏర్పడిందంటూ కూడా అధికారులు చెప్తున్నారు. దాన్ని ఇవాళ అంటే పూర్తి స్థాయిలో కూడా అంటే ఇబ్బంది లేకుండా ఏర్పాటు చేస్తామంటున్నప్పటికీ కూడా పెద్ద ఎత్తున వాహనాలన్నీ కూడా ఆగిపోవడం జరిగింది. వివిధ వ్యాపారాలు చేసుకునే వాళ్ళు కావచ్చు అదేవిధంగా ఉద్యోగస్తులు కావచ్చు లేదంటే స్కూల్స్కి వెళ్ళేటటువంటి టీచర్స్ కావచ్చు రకరకాల అందరూ కూడా చాలా రకాలుగా ఇబ్బందులు పడుతున్నారు. సార్ ఏంటి మీకు ఏంటి ప్రాబ్లం? ఇక్కడ రిజిస్ట్రేషన్కి వచ్చారా ఎట్లా? లేదు, డ్రైవింగ్ టెస్ట్కి వచ్చాము. డ్రైవింగ్ టెస్ట్కి వచ్చారు. మరి మీకు స్లాట్ ఇవాళ వచ్చింది. ఇప్పుడు వచ్చాము. సర్వర్ ఏదో ప్రాబ్లం అన్నారు. ఇంకా 12:30 దాకా వెయిట్ చేయమన్నారు. ఓకే, ఎన్ని రోజులు అయింది మీరు ఇట్లా? ఇలా ఇదే ఫస్ట్ టైం, ఈ రోజే ఫస్ట్ టైం వచ్చారు. ఏం చెప్తున్నారు ఆఫీసర్స్? ఏం చెప్పలే, 12:30 దాకా వెయిట్ చేయండి, సర్వర్ ప్రాబ్లం ఉంది అన్నారు. 12:30 తర్వాత అప్డేట్ చేస్తానన్నారు. ఏం చేస్తుంటారు మీరు? నేను ఇక్కడ లోకల్లో అనేది పని చేయకపోతే మళ్ళీ ఇంకా రేపుకి ఎల్లుండి కానీ స్లాట్ బుక్ చేసుకురమ్మన్నారు. బుక్ చేసుకురావచ్చు, బుక్ చేసుకురమ్మన్నారు. ఇబ్బంది లేదు, వెయిట్ చేస్తున్నా, ఇబ్బంది లేదు. ఓకే, సర్వర్ల ప్రాబ్లం అంటున్నారు. సో వీళ్ళందరూ కూడా ఎక్కడి నుంచి వచ్చారు? ఒకసారి వీళ్ళంతా కూడా కూర్చొని వాహనాలన్నీ కూడా ఇక్కడ పెట్టుకొని ఉన్నారు. వీళ్ళకందరికీ కూడా అంటే బట్ ఎందుకు ప్రాబ్లం వచ్చింది ఏందనే దానిపైన ఆఫీసర్స్ కూడా ఉన్నారు. వాళ్ళతో కూడా మనం మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. చూడండి, తిరుపతి ప్రధాన కార్యాలయంలో మొత్తం వాహనాలన్నీ కూడా ఇక్కడ ఆగిపోవడం జరిగింది. మరోవైపు ఎల్ఎల్ఆర్లు జారీ చేసేటటువంటి ప్రక్రియ కూడా అంతరాయం ఏర్పడుతూ ఉంది. మరోవైపు దీన్ని పూర్తి స్థాయిలో కూడా అంటే ఆ సమస్యను తొలగించడానికి ఇక్కడ ఉన్నటువంటి అధికారులు కావచ్చు వీళ్ళందరూ కూడా పై స్థాయి అధికారులతో కూడా ఎప్పటికిప్పుడు సంప్రదింపులు జరుపుతున్నారు. ఎందుకంటే ఇప్పటికే తిరుపతి జిల్లా అంటాను కానీ హెడ్ క్వార్టర్స్లో ప్రతిరోజు కూడా రిజిస్ట్రేషన్లు కానీ డ్రైవింగ్ లైసెన్స్ జారీ కానీ అదేవిధంగానే లైసెన్స్కి సంబంధించి ఎల్ఎల్ఆర్ తీసుకునేటటువంటి వాళ్ళు కానీ వీళ్ళందరూ కూడా నిత్యం రద్దీగా ఉంటుంది. అలాంటి ప్రాంతంలో ఈ రకమైనటువంటి సమస్య వచ్చిన నేపథ్యంలో ఆర్టీఓ గారు ఉన్నారు. సార్ చెప్పండి, మురళి గారు సార్ చెప్పండి, ఏంటి ఇంతమంది వెయిట్ చేస్తున్నారు? ఏంటి సార్ ప్రాబ్లం ఏంటి వాస్తవంగా? ఎల్ఎల్ఆర్కి వచ్చిన దరఖాస్తుదారులు అట్లాగే డ్రైవింగ్ లైసెన్స్కి వచ్చిన దరఖాస్తుదారులు వీరంతా కూడా ఈరోజు టెస్ట్కి అటెండ్ కావాల్సి ఉంది. కానీ సర్వర్ ప్రాబ్లం అంటే వాహన సర్వర్ ముఖ్యంగా ఈ సారథి పోర్టల్ అనేది ప్రాబ్లంగా ఉంది. వాహన సర్వర్ మెయింటెనెన్స్లో ఉన్న కారణంగా ఇవాళ ఈ సమస్య వచ్చింది. ఈ సమస్య ఉత్పన్నం కావడం వల్ల అందరికీ మేము ఇచ్చిన సలహా ఏంటంటే మ్యాక్సిమం ఇవాళ ఈవినింగ్ లోపల అయిపోతుంది, ఈ సర్వర్ మెయింటెనెన్స్ కూడా అయిపోతుంది. కానీ అలా కాని పక్షంలో వెంటనే కూడా విధిగా దరఖాస్తుదారులంతా కూడా వారి యొక్క అప్లికేషన్స్ని స్లాట్ను మాడిఫై చేసుకోవాల్సిందిగా కోరుచున్నాము. ఆ స్లాట్ మాడిఫికేషన్కు ఎలాంటి ఫీజు కూడా ఉండదు. అలా ఫీజు వాళ్ళు సెల్ఫ్గా కూడా మాడిఫై చేసుకోవచ్చు, వాళ్ళ సెల్ ఫోన్ ద్వారా, లేదంటే సిఎస్సి సెంటర్లో చేసుకోవచ్చు, లేదంటే మా ఆర్టీఓ ఆఫీస్లో మా దగ్గరికి వచ్చినా కూడా మేము వెంటనే కూడా స్లాట్ మాడిఫై చేయిస్తాము. సార్, రిజిస్ట్రేషన్లు కానీ ఇలాంటి ఏ కార్యక్రమం చేయాలన్నా కూడా ఇక్కడికి ఉద్యోగస్తులు కానీ ఎంప్లాయీస్ కానీ ఇట్లా అందరూ కూడా వ్యాపారాలు చేసుకున్నారు వాళ్ళందరూ కూడా వచ్చి ఇక్కడ వెయిట్ చేస్తూ ఉంటారు. ఇది తరచుగా నిన్నటి నుంచి కూడా పనిచేయట్లేదు అనేది జరుగుతుంది. దీన్ని మీరు ఏదైనా సరే పైన ఉన్నతాధికారులకు తెలియజేసే ప్రయత్నం చేశారా? మరోసారి రిపీట్ కాకుండా అంటే ఒకసారి స్లాట్ బుక్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఇంకొక రోజు మార్చుకోవాలంటే ఆ రోజు మళ్ళీ వాళ్ళు లీవులు పెట్టుకోవడం కానీ ఇలాంటివి కూడా చేసుకొని రావాల్సి వస్తుంది. రిపీట్ కాకుండా ఏదైనా సరే మీరు నేషనల్ సర్వర్ యాక్చువల్గా వాహన్ స్టార్ట్ అయిపోయి ఆల్మోస్ట్ 2 సంవత్సరాల పైన అయింది. మొట్టమొదట్లో చాలా ఫ్రీక్వెంట్గా ప్రాబ్లమ్స్ వచ్చాయి. కానీ ఈ మధ్యలో ఎప్పుడైనా సర్వర్ ప్రాబ్లం వచ్చినా కూడా 2-3 గంటలు ప్రాబ్లం వచ్చింది. కానీ ఎప్పుడు కూడా గత 6 నెలల నుంచి ఈ సమస్య కేవలం నిన్న మాత్రమే ఉత్పన్నమైంది. ఆ సమస్య ఇప్పటివరకు కంటిన్యూ అవుతూ ఉంది. ఆ సమస్య గురించి ఉన్నతాధికారులకు ఆల్రెడీ నివేదించున్నాము. అట్లాగే రెగ్యులర్గా వాహన్ గ్రూపు అట్లాగే సారథి గ్రూప్లో కూడా మేము రెగ్యులర్గా వాళ్ళని కాంటాక్ట్ చేసి ఇది ఎప్పుడు రెక్టిఫై అవుతుందా రెక్టిఫై చేయమని చెప్పేసి వాళ్ళకి అభ్యర్థన పంపి ఉన్నాము.
సో మొత్తం మీద ఆర్టీఓ అధికారులు కూడా దానిపైనే పూర్తి స్థాయిలో నిమగ్నమై ఉన్నారు. ప్రజలకు సంబంధించి అదేవిధంగానే ఇక్కడికి వచ్చేట వాళ్ళకందరికీ కూడా ఎట్టి పరిస్థితుల్లో కూడా సాధ్యమైనంత వరకు ఇది ప్రాబ్లంగా సాల్వ్ అవుతుంది. ఎందుకంటే 6 నెలల క్రితం జరిగింది ఇలాంటి సమస్య, కానీ బట్ ఇవాళ కూడా మరోసారి ఉత్పన్నమైంది కాబట్టి ఖచ్చితంగా ఫ్యూచర్లో ఇలాంటివి రిపీటెడ్ కాకుండా తెలియజేసేందుకు అదేవిధంగా ఉన్నతాధికారులతో ఎప్పటికిప్పుడు సంప్రదింపులు జరుపుతున్నామంటున్నారు. సో ఇవాళ జరిగినటువంటి నిన్నటి నుంచి జరుగుతున్నటువంటి దానికి సంబంధించి కూడా వాళ్ళు ప్రయత్నాలు అయితే చేస్తున్నారు. సో మరో గంట లేదంటే ఇవాళ సాయంత్రం లోపల ఇవన్నీ కూడా సర్వర్లన్నీ కూడా పూర్తి స్థాయిలో కూడా పునరుద్ధరణ అవుతాయన్నట్టు ఆశాభావం కూడా వాళ్ళు వ్యక్తం చేస్తున్నారు. సో మొత్తం మీద మాత్రం చాలా ప్రాంతాలు ఇలాంటి ప్రభావం కొనసాగుతుంది. సో ప్రభుత్వ యంత్రాంగం దీనిపైన ప్రత్యేకంగా దృష్టి సారించాల్సిన అవసరం అయితే ఉంది. వీడియో జర్నలిస్ట్ రాజేష్తో కలిసి గోపీనాథ్, ఐ న్యూస్, తిరుపతి.